మన కొత్తగూడెంలో 150 ఇయర్స్ ఓల్డ్ అమ్మవారి టెంపుల్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ అమ్మవారిని నేను చూసిన వెంటనే నాకు ఏదో తెలియని భయం వేసింది మచ్చా. టెంపుల్ ఎక్కడో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో భద్రాద్రి పీపుల్, నేను మీ భద్రాద్రి అమ్మాయి. భద్రాద్రి డివోషనల్ సిరీస్ లో ఈ రోజు డే 3. మన కొత్తగూడెం రాజీవ్ పార్క్ బ్యాక్ సైడ్ ఉన్న శ్రీ నల్లపోచమ్మ తల్లి టెంపుల్ కి 150 ఇయర్స్ హిస్టరీ ఉంది. పూర్వం ఇక్కడ ఈ ఏరియాలో సింగరేణి కోల్ మైన్స్ ఉండేవి. అక్కడ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళంతా ఈ అమ్మవారికి మొక్కుకునే వెళ్లేవారంట. కాలక్రమాన ఆ మైన్స్ క్లోజ్ చేయడంతో 100 ఇయర్స్ ఆ అమ్మవారికి పూజలు లేకుండా ఉండేవి. 20 ఇయర్స్ బ్యాక్ ఈ గుడిని మళ్ళీ ఇజ్జల శ్రీరాములు గారు పునర్నిర్మాణం చేశారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అమ్మవారి విగ్రహం. అమ్మవారు చూడడానికి చాలా బాగుంది. చూస్తున్నంత సేపు మన మైండ్ లో ఏదో తెలియని భయం స్టార్ట్ అవుతుంది. మనకి తెలియకుండానే ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్నిటికన్నా పీస్ఫుల్ గా ఉంటది ఈ టెంపుల్. ఇక్కడ అమ్మవారికి ఏది కోరుకున్నా జరిగిపోతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అలాగే ఇక్కడ దుర్గామాత ఇంకా కాళికామాతని కూడా దర్శించుకోవచ్చు. ప్రతి ఇయర్ ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా చేస్తారు. అడ్రస్ వచ్చేసి రాజీవ్ పార్క్ బ్యాక్ సైడ్, కొత్తగూడెం. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ ని విజిట్ చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇట్లు మీ భద్రాద్రి అమ్మాయి.